తీర్పుదినాన అత్యంత పెద్ద నష్టాన్ని పొందేది ఎవరు? అత్యంత గొప్ప విజయాన్ని సాధించేది ఎవరు? ఈ ప్రపంచంలో విజయం సాధించామని భావించినవారు నిజంగా విజేతలా? లేక అల్లాహ్ను మరచిపోయిన కారణంగా అన్నింటినీ కోల్పోయారా? అల్లాహ్ మనకు చెబుతున్నాడు, సంపద, సంతానం కేవలం అనుగ్రహాలే కాదు, అవి ఒక గొప్ప పరీక్ష కూడా. నిజమైన విజయం అల్లాహ్ ప్రసన్నతను పొందడంలోనే ఉందని ఈ సూరహ్ మనకు గుర్తు చేస్తుంది. రండి, సూరహ్ అత్-తగాబున్ యొక్క అందమైన పారాయణాన్ని తెలుగు అనువాదంతో విని మన జీవితంలోని అసలు లాభనష్టాలను తెలుసుకుందాం. అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. నేను శైతాన్ నుండి అల్లాహ్ వద్ద శరణు వేడుకుంటున్నాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అనంత కరుణామయుడు, అపార కరుణా ప్రదాత అయిన అల్లాహ్ పేరుతో. యుసబ్బిహు లిల్లాహి మా ఫిస్ సమావాతి వమా ఫిల్ అర్ది లహుల్ ముల్కు వలహుల్ హమ్దు వహువ అలా కుల్లి షైఇన్ ఖదీర్. ఆకాశాలలోనున్న సమస్తము మరియు భూమిలోనున్న సమస్తము అల్లాహ్ పవిత్రతను కొనియాడుతుంటాయి. విశ్వసామ్రాజ్యాధిపత్యం ఆయనదే మరియు సర్వస్తోత్రాలు ఆయనకే. మరియు ఆయనే ప్రతిదీ చేయగల సమర్థుడు. హువల్లదీ ఖలఖకుం ఫమిన్కుం కాఫిరున్ వమిన్కుం ముഅ్మిన్ వల్లాహు బిమా తఅమలూన బసీర్. ఆయనే మిమ్మల్ని సృష్టించాడు. మీలో కొందరు సత్యతిరస్కారులున్నారు మరియు మీలో కొందరు విశ్వాసులున్నారు, మరియు మీరు చేసేదంతా అల్లాహ్ చూస్తున్నాడు. خلق السماوات والأرض بالحق وصوركم فأحسن صوركم وإليه المصير. ఆయన ఆకాశాలను మరియు భూమిని సత్యంతో సృష్టించాడు మరియు మిమ్మల్ని ఉత్తమ రూపంలో రూపొందించాడు, మరియు మీ గమ్యస్థానం ఆయన వైపునకే ఉంది. يعلم ما في السماوات والأرض ويعلم ما تسرون وما تعلنون والله عليم بذات الصدور. ఆకాశాలలో మరియు భూమిలో ఉన్నదంతా ఆయనకు తెలుసు, మరియు మీరు దాచేది మరియు వెలిబుచ్చేది అంతా ఆయనకు బాగా తెలుసు, మరియు అల్లాహ్కు హృదయాలలో దాగి ఉన్నదంతా తెలుసు. ألم يأتكم نبأ الذين كفروا من قبل فذاقوا وبال أمرهم ولهم عذاب أليم. ఇంతకు పూర్వం సత్యాన్ని తిరస్కరించి తమ కర్మల దుష్ఫలితాన్ని చవిచూసిన వారి వృత్తాంతం మీకు అందలేదా? మరియు వారికి పరలోకంలో బాధాకరమైన శిక్ష ఉంటుంది. ذلك بأنه كانت تأتيهم رسلهم بالبينات فقالوا أبشر يهدوننا فكفروا وتولوا واستغنى الله والله غني حميد. దీనికి కారణమేమిటంటే వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన సూచనలు తీసుకుని వచ్చినప్పటికీ వారు, ఏమీ మాకు మానవులు మార్గదర్శకత్వం చేస్తారా అని పలుకుతూ సత్యాన్ని తిరస్కరించి మరలిపోయారు. మరియు అల్లాహ్ కూడా వారిని నిర్లక్ష్యం చేశాడు. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు. زعم الذين كفروا أن لن يبعثوا قل بلى وربي لتبعثن ثم لتنبؤن بما عملتم وذلك على الله يسير. సత్యాన్ని తిరస్కరించిన వారు చనిపోయిన తరువాత మరల సజీవులుగా లేపబడమని భావిస్తున్నారు. వారితో ఇలా అను, అది కాదు, నా ప్రభువు సాక్షిగా, మీరు తప్పకుండా లేపబడతారు. తరువాత మీరు ప్రపంచంలో చేసిందంతా మీకు తెలుపబడుతుంది, మరియు ఇది అల్లాహ్కు ఎంతో సులభం. فآمنوا بالله ورسوله والنور الذي أنزلنا والله بما تعملون خبير. కావున మీరు అల్లాహ్ను మరియు ఆయన ప్రవక్తను మరియు మేము అవతరింపజేసిన జ్యోతిని, ఈ ఖురాన్ను విశ్వసించండి, మరియు మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును. يوم يجمعكم ليوم الجمع ذلك يوم التغابن ومن يؤمن بالله ويعمل صالحا يكفر عنه سيئاته ويدخله جنات تجري من تحتها الأنهار خالدين فيها أبدا ذلك الفوز العظيم. జ్ఞాపకముంచుకోండి, సమావేశపు రోజున ఆయన మీ అందరినీ సమావేశపరుస్తాడు. అదే లాభనష్టాల దినం. మరియు ఎవడైతే అల్లాహ్ను విశ్వసించి
సత్కార్యాలు చేస్తాడో అలాంటి వాని పాపాలను ఆయన తొలగిస్తాడు మరియు అతనిని క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు వారందులో శాశ్వతంగా కలకాలం ఉంటారు అదే గొప్ప విజయం والذين كفروا وكذبوا بآياتنا أولئك أصحاب النار خالدين فيها وبئس المصير మరియు ఎవరైతే సత్యాన్ని తిరస్కరిస్తారో మరియు మా సూచన ఆయాత్ లను అబద్ధాలని నిరాకరిస్తారో అలాంటివారు నరకవాసులవుతారు అందువారు శాశ్వతంగా ఉంటారు మరియు అది ఎంత చెడ్డ గమ్యస్థానం ما أصاب من مصيبة إلا بإذن الله ومن يؤمن بالله يهد قلبه والله بكل شيء عليم ఏ ఆపద కూడా అల్లాహ్ అనుమతి లేనిదే సంభవించదు మరియు ఎవడైతే అల్లాహ్ను విశ్వసిస్తాడో అల్లాహ్ అతని హృదయానికి మార్గదర్శకత్వం చేస్తాడు మరియు అల్లాహ్కు ప్రతి విషయం గురించి బాగా తెలుసు وأطيعوا الله وأطيعوا الرسول فإن توليتم فإنما على رسولنا البلاغ المبين మీరు అల్లాహ్కు విధేయులై ఉండండి మరియు సందేశహరుణ్ణి అనుసరించండి ఒకవేళ మీరు మరలిపోతే తెలుసుకోండి వాస్తవానికి మా సందేశహరుని బాధ్యత కేవలం మా సందేశాన్ని మీకు స్పష్టంగా అందజేయటం మాత్రమే الله لا إله إلا هو وعلى الله فليتوكل المؤمنون అల్లా ఆయన తప్ప మరొక ఆరాధ్యుడు లేడు మరియు విశ్వాసులు కేవలం అల్లాహ్ మీదే నమ్మకం ఉంచుకోవాలి يا أيها الذين آمنوا إن من أزواجكم وأولادكم عدوا لكم فاحذروهم وإن تعفوا وتصفحوا وتغفروا فإن الله غفور رحيم ఓ విశ్వాసులారా నిశ్చయంగా మీ సహవాసులు అజ్వాజ్ మరియు మీ సంతానంలో మీ శత్రువులుండవచ్చు కావున మీరు వారి పట్ల జాగ్రత్త వహించండి కాని ఒకవేళ మీరు వారి అపరాధాన్ని మన్నించి వారిని ఉపేక్షించి వారిని క్షమించితే నిశ్చయంగా అల్లాహ్ క్షమాశీలుడు అపార కరుణాప్రదాత అని తెలుసుకోండి إنما أموالكم وأولادكم فتنة والله عنده أجر عظيم నిశ్చయంగా మీ సంపదలు మరియు మీ సంతానం మీ కొరకు ఒక పరీక్ష మరియు అల్లాహ్ ఆయన దగ్గర గొప్ప ప్రతిఫలం స్వర్గం ఉంది فاتقوا الله ما استطعتم واسمعوا وأطيعوا وأنفقوا خيرا لأنفسكم ومن يوق شح نفسه فأولئك هم المفلحون కావున మీరు మీ శక్తి మేరకు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన సూచనలను విని ఆయనకు విధేయులై ఉండండి మరియు మీ ధనం నుండి దానం చేస్తే అది మీ సొంత మేలుకే మరియు ఎవరైతే తమ హృదయ లోభత్వం నుండి రక్షణ పొందుతారో అలాంటి వారే సాఫల్యం పొందేవారు إن تقرضوا الله قرضا حسنا يضاعفه لكم ويغفر لكم والله شكور حليم ఒకవేళ మీరు అల్లాహ్కు అప్పుగా మంచి అప్పు ఇస్తే ఆయన దానిని ఎన్నో రెట్లు పెంచి తిరిగి మీకు ప్రసాదిస్తాడు మరియు మిమ్మల్ని క్షమిస్తాడు వాస్తవానికి అల్లాహ్ కృతజ్ఞతలను ఆమోదించేవాడు సహనశీలుడు عالم الغيب والشهادة العزيز الحكيم ఆయన అగోచర మరియు గోచర విషయాలన్నీ బాగా తెలిసినవాడు అపార శక్తి సంపన్నుడు మహా వివేకవంతుడు మీరు ఈ సూరా పారాయణాన్ని పూర్తిగా విన్నట్లయితే అల్లాహ్ మీ జీవితంలో నిజమైన విజయాన్ని మరియు ఆయన ప్రసన్నతను ప్రసాదించుగాక ఆమీన్ ఈ పవిత్ర ఖురాన్ సందేశాన్ని మరింత మందికి చేరవేయడానికి ఈ వీడియోకు చేయండి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో చేయండి ప్రతిరోజూ అందమైన ఖురాన్ పారాయణాలు మరియు తెలుగు అనువాదాలను వినడానికి మాను చేసి బెల్ను తప్పక చేయండి అల్లాహ్ మన సంపదను మన సంతానాన్ని మరియు మన జీవితాలను ఆయన మార్గంలో ఉపయోగించే తౌఫీక్ను మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్ జజాకుముల్లాహు ఖైరన్ جزاكم الله خير.
మీరు ఈ సూరా పారాయణాన్ని పూర్తిగా విన్నట్లయితే అల్లాహ్ మీ జీవితంలో నిజమైన విజయాన్ని మరియు ఆయన ప్రసన్నతను ప్రసాదించుగాక ఆమీన్. ఈ పవిత్ర ఖురాన్ సందేశాన్ని మరింత మందికి చేరవేయడానికి ఈ వీడియోకు చేయండి, మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో చేయండి. ప్రతిరోజూ అందమైన ఖురాన్ పారాయణాలు మరియు తెలుగు అనువాదాలను వినడానికి మాను చేసి బెల్ను తప్పక చేయండి. అల్లాహ్ మన సంపదను, మన సంతానాన్ని మరియు మన జీవితాలను ఆయన మార్గంలో ఉపయోగించే తౌఫీక్ను మనందరికీ ప్రసాదించుగాక ఆమీన్. జజాకుముల్లాహు ఖైరన్.